రాళ్లపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్లపల్లి వెంకట నరసింహారావు ఆగస్టు 15, 1945 తెలుగు సినిమా, రంగస్థల నటులు. నటనను వృత్తిగా, ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా ప్రేమించేవాళ్లలో అరుదైన నటుడే రాళ్లపల్లి. చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ వస్తున్న రాళ్లపల్లి దాదాపు 8,000కు పైగా నాటక ప్రదర్శనల్లో నటించాడు. వీటిలో చాలా భాగం తను స్వయంగా రాసి దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇక తనికెళ్ల భరణిలాంటి రచయితలకు మార్గదర్శి కూడా రాళ్లపల్లే అంటే ఆశ్చర్యం కలగక మానదు. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్, నావికుడు, ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. నటనలో ఆయనకంటూ ఒక సొంత శైలి ఉంది. 3 దశాబ్దాలలో 600 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు రాళ్లపల్లి. నేపథ్యం: రాళ్లపల్లి తూర్పు గోదావరి జిల్లా రాచపల్లిలో 1945 ఆగస్టు 15న జన్మించాడు. బీకాం చదివిన రాళ్లపల్లికి 10th అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్తో రైల్వేలో క్లాస్ 4 జాబ్, ప్యూన్ ఉద్యోగం వచ్చింది. 1970 జనవరి 4న ఢిల్లీలోని సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అనే ప్రభుత్వ సంస్థలోకి మారాడు. నాటకరంగం: ఈయనకి బాగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. చదువుకునే రోజుల్లో కళాశాలలో జరిగిన పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాశాడు. రచన, నటన రెండింటికీ అవార్డులు వచ్చాయి. సినీనటి భానుమతి రామకృష్ణ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. నాటకమంటే ప్రాణమున్న రాళ్లపల్లి అనుకున్న టైంకే రిహార్సల్ మొదలుపెట్టేవాడు. ఆయన నాటకాలు సినిమా లెవెల్లో ఉండేవి. ఖర్చంతా ఆయన భరించేవాడు. ఒకానొక దశలో నాటకం కోసం అప్పులు కూడా చేశాడు. అప్పుల నేపథ్యంలో ముగింపు లేని కథ అనే నాటకం రాసి దాదాపు 100 సార్లకు పైగా ఆ నాటకాన్ని ప్రదర్శించి వేసిన ప్రతిసారీ ఉత్తమ నాటకం అనిపించుకునేలా తీర్చిదిద్దాడు. సినిమా రంగం: కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన హారతి అనే నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పత్రికలో ప్రకటన వచ్చింది. అది చూసిన రాళ్లపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని గమనించి దరఖాస్తు చేయమంది. చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది, పనికొస్తే చూడండి అంటూ దరఖాస్తు పెట్టాడు. వెంటనే రమ్మని టెలిగ్రాం వచ్చింది. ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు ఆ సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, పాటల రచయిత సినారె అక్కడికి వచ్చారు. ఏదో ఒక సీన్ కెమెరా ముందు నటించి చూపించమన్నారు వాళ్ళు. ఇదివరకు ఇతడు రాసిన నాటకంలోని ఒక సన్నివేశాన్ని వారి ముందు ప్రదర్శించాడు. అలా ఇతడికి ఊరుమ్మడి బతుకులు చిత్రంలో అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. అలా నాటకాల్లో నటిస్తూనే 1973లో స్త్రీ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఊరుమ్మడి బతుకులు సినిమాతో కెరీర్కు బ్రేక్తో పాటు నంది పురస్కారం కూడా ఆయన సొంతమైంది. ఆ తర్వాత చిల్లరదేవుళ్ళు, చలిచీమలు సినిమాలు రాళ్లపల్లికి తిరుగులేని గుర్తింపును తెచ్చాయి. వీరు ఇప్పటి వరకు దాదాపుగా 850 చిత్రాలలో నటించారు. ఊరుమ్మడి బ్రతుకులు చిత్రం నటనతో గుర్తింపు పొందారు. హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చిత్రం నాగమల్లి. దేవదాస్ కనకాల దర్శకుడు. జంధ్యాల దర్శకత్వం వహించిన ఎక్కువ భాగం చిత్రాలలో నటించారు. సీతాకోకచిలుక చిత్రంలో శరత్ బాబు వద్ద పాలేరుగా అమోఘంగా నటించి క్యారెక్టర్ నటునిగా కూడా గుర్తింపు పొందారు. వంశీ చిత్రాలలో తప్పనిసరి నటులలో ఒకరు. అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ వగైరా. 2015లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాలో చివరిసారిగా నటించాడు. వంట: సహజంగా వీరి ఇళ్లలో మగవాళ్లకు వంట బాగా చేయడం వచ్చు. మంచి కళాకారుడు మంచి వంటవాడు అయ్యుండాలన్నది ఇతడి అభిప్రాయం. కమల్ హాసన్, కె. విశ్వనాథ్, బాలకృష్ణ, కోదండరామిరెడ్డి వంటి వాళ్లందరూ వీరి చేతి వంట తిన్నవాళ్లే. వంశీ అయితే షూటింగ్లోకి వెళ్లి మేకప్ వేసుకున్న తరువాత కూడా స్వామీ నీకు ఈరోజు మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదు, ఏం చేస్తావో ఏమో తెలీదు, వంట చేసుకురా అని అడిగేవారు. మరోసారి వైజాగ్ వద్ద శుభసంకల్పం షూటింగ్ జరుగుతోంది. కె. విశ్వనాథ్గారు కారులో నుంచి దిగుతూనే రాళ్లపల్లి నమస్కారం సార్ అన్నాడు. అప్పుడాయన ఏమయ్యా, నీ గురించి గొల్లపూడి మారుతీరావు ఘనంగా చెప్పాడు అన్నారాయన. నేను నాన్ కంట్రవర్సియల్ కదా, నా గురించి ఏం చెప్పారబ్బా అని రాళ్లపల్లి ఆశ్చర్యపోయాడు. లోపలి నుంచి ఒక సంచి తీసుకొచ్చిన గొల్లపూడి మారుతీరావు నువ్వు వంట చాలా బాగా చేస్తావు కదా, ఆ మాటే విశ్వనాథ్ గారు నీతో చెబుతున్నారు. ఈ రోజు నీకు షూటింగ్ లేదు, వంట చేసి పెడితే తింటాం అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. రాళ్లపల్లి అప్పటికప్పుడు గుత్తివంకాయ కూర, ములక్కాడల సాంబారు చేశాడు. కమల్ హాసన్ సంతృప్తిగా భోంచేశారు. అక్కడే ఉన్న విశ్వనాథ్గారి దగ్గరికి వెళ్లిన ఆయన సార్, నాకు గంట విశ్రాంతి కావాలి, దయచేసి షూటింగ్కు పిలవద్దు, ఈ భోజనం అంత డిఫరెంట్గా ఉంది అన్నారు.
కమల్ సాయంత్రం రాళ్లపల్లి వద్దకు వచ్చి సార్, భగవంతుడి దయ వల్ల మీకు సినిమా అవకాశాలు చాలా రావాలని కోరుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా మీరు సినిమాల నుంచి బయటికి వస్తే దయచేసి మద్రాసుకొచ్చి నాకు వంట చేసి పెడితే చాలు అన్నాడు. దాంతో నాకు మరో వంట అవకాశం కూడా దొరికిందన్న మాట అనుకుని రాళ్లపల్లి నవ్వుకున్నాడు. హాస్యనటుడిగా దర్శకులు జంధ్యాల, వంశీల పరిచయం రాళ్లపల్లిలోని హాస్యనటుడిని చూపించాయి. ఈ ఇద్దరు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో రాళ్లపల్లి కోసం ఓ పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే. ముఖ్యంగా వంశీ ప్రతి సినిమాలోనూ ఈయన కోసం ప్రత్యేకమైన పాత్రలు ఉండాల్సిందే. సితార, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, ఆలాపన లాంటి వంశీ డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో రాళ్లపల్లికి విశిష్టమైన స్థానం ఉంది. విలక్షణ నటుడిగా పరిశ్రమలోని అందరు పెద్ద నటులతోనూ నటించాడు రాళ్లపల్లి. మణిరత్నం, బొంబాయి సినిమాలో హిజ్రాగా నటించి ఔరా అనిపించాడు. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకున్నాడు. నిజానికి సినిమా పరిశ్రమలోని నాటి తరం ఆర్టిస్టులంతా నాటక రంగం నుంచి వచ్చిన వారే. నటులుగా వారికి నటన దేవుడిచ్చిన వరమైతే, నటనంటే దైవం కంటే ఎక్కువగా భావించారు. కాబట్టే దాన్నో పవిత్రమైన వృత్తిగా ఫీలయ్యారు. 1958లోనే హైదరాబాద్కు మకాం మార్చారు. మరోవైపు తనకు ఇంత గుర్తింపు తెచ్చిన నాటకరంగంపై తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో ఎం.ఫిల్ కూడా చేశారు. జ్ఞాపకాలు. ఇతని పెద్దమ్మాయి చనిపోవడం జీవితంలో ఒక చేదు జ్ఞాపకం. మెడిసిన్ చదవడానికి రష్యా వెళుతూ జ్వరంతో చనిపోయింది. ఏ ఫ్లైట్లో ఆమెను ఆ దేశానికి పంపించాలనుకున్నాడో అదే ఫ్లైట్లో తిరిగి ఆమె మృతదేహం రావడం. ఆ దుర్ఘటన చూసి తట్టుకోలేకపోయాడు. బాధ అనేది నీ లోపల దాచుకో, ఆనందాన్ని 10 మందికి పంచు అనేది ఇతడి తత్వం. అందుకే ఇతడి వ్యక్తిగత బాధలను ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. స్త్రీ అనే చిత్రానికి ఇతడు తీసుకున్న రెమ్యూనరేషన్ రూ. 300. ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తీసుకున్నది రూ. 800. అప్పట్లో అంటే 1970లోనే ఇతడికి 2000 రూపాయల జీతం వచ్చేది. ఆ రోజుల్లో అది పెద్ద జీతం. దాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చాను. ఉద్యోగంలోనే ఉంటే రిటైర్ అయ్యాక కొంత డబ్బు వచ్చేది. 25,000 పెన్షన్ వచ్చేది. కాని రాళ్లపల్లిని ఇంతమంది గుర్తు పెట్టుకునేవారు కాదు. సినిమాల్లోకి రాబట్టే నాకింత గుర్తింపు వచ్చింది. నేటి సినిమా ఫక్తు వ్యాపారం, కళాత్మక దృష్టి లేదు. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తెలుగువాళ్ల ఇళ్లలో మాయాబజార్, మిస్సమ్మ, దేవదాసు, నర్తనశాల, లవకుశ లేదంటే ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న జంధ్యాల, ముళ్లపూడి వంటి వాళ్ల సినిమాలే కనిపిస్తాయి. ఇప్పుడు రిలీజవుతున్న సినిమాలను భద్రపరుచుకునే వాళ్లే లేరు. థియేటర్లో సినిమా చూసి ఇంటికొచ్చిన తరువాత మననం చేసుకునే చిత్రాలు ఉండటం లేదు అని అంటాడాయన. బుల్లితెరలో జనని జన్మభూమి అనే టెలిఫిల్మ్కు నంది అవార్డు వచ్చింది. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి రచన గణపతి సీరియల్లో ఒక పాత్రకు ఉత్తమ సహాయనటుడుగా నంది వచ్చింది. నాటకం, సినిమా, టీవీ రంగం 3 నాకు సమానమే. ఎక్కడైనా నటనే అని చెప్పే రాళ్లపల్లికి ఎందుకో తనకు బుల్లితెర వారు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనే అభిప్రాయం ఉంది. ఇతడు చలిచీమలు లో ఒక పాట పాడాడు. ఆ రోజుల్లో ఎల్పీ రికార్డుగాను వచ్చింది. కోడిబాయలచ్చమ్మది పాటలాగే ఉంటుందా పాట. అది భూమిబాయె బుట్రబాయె, నోటికాడ కూడుబాయె, అమ్మకుండ ఎడ్లుబాయె, బతుకే చిమ్మ చీకటాయె. ఈ పాటను ఇతడు పాడటమే కాదు, ఆ పాత్రలో నటించాడు కూడా. రాళ్లపల్లి రంగస్థల పురస్కారం. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన ఆగస్టు 15న కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి 50,000 రూపాయలు ఇచ్చేవాడు. శ్రీమతి ఇందిరాదేవి 2016. నటించిన చిత్రాలు: ఆలయశిఖరం 1983, కృష్ణ గారడి 1986, ఇన్స్పెక్టర్ ప్రతాప్ 1988, ఊరేగింపు 1988, ఆడది 1996, హలో డార్లింగ్ 1992, జీవనవేదం 1993, ఆలీబాబా అరడజను దొంగలు 1994, సాహసవీరుడు సాగకన్య 1996, చలో అసెంబ్లీ 2000, అడవి చుక్క 2000, ఫూల్స్ 2003, ఈ మాయ పేరేమిటో 2018. మరణం. గత కొంతకాలంగా శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్న రాళ్లపల్లి హైదరాబాద్లోని మ్యాక్స్ క్యూర్ చికిత్స పొందుతూ 2019 మే 17న మరణించాడు.